ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ఒక నార్మల్ వీడియో. సో దీని రిజల్యూషన్ వచ్చేసి 720p కంటే కూడా తక్కువ ఉంది. జస్ట్ 24 fps మాత్రమే ఇది షూట్ చేయబడింది. లో క్వాలిటీ వీడియో ఇది. ఈ వీడియోని మనం స్మూత్గా స్లో మోషన్కి కన్వర్ట్ చేస్తే మనకు ఈ వీడియో అనేది ఈ విధంగా వచ్చిందనమాట. సో ఫ్రెండ్స్ మనకు ఈ విధంగా ఒక నార్మల్ వీడియోని మనం స్మూత్గా స్లో మోషన్లోకి ఈజీగా కన్వర్ట్ చేసేయచ్చు. ఎలా కన్వర్ట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. జస్ట్ ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి. చాలా సింపుల్గా మనం ఎలాంటి లో క్వాలిటీ వీడియోస్ అయినా సరే దాన్ని మనం ఈ విధంగా స్మూత్గా స్లో మోషన్లోకి కన్వర్ట్ చేసేయచ్చు. సో దానికోసం మనం ఇప్పుడు ఇన్షాట్ ఎడిటర్ యాప్ని యూజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ప్లేస్టోర్ నుంచి మీరు ఇన్షాట్ ఎడిటర్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ వీడియో ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకొని మీ వీడియోని నార్మల్ వీడియోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోండి. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని వీడియోని ఇంపోర్ట్ చేసుకోండి. ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, సో ఇది వచ్చేసి మన నార్మల్ వీడియో. ఒకసారి ఈ వీడియోని ప్లే చేస్తాను చూడండి. సో మనకు వీడియో అనేది నార్మల్గా ఉంది. సో అంత హై క్వాలిటీ వీడియో కూడా కాదు, జస్ట్ నార్మల్గా ఈ వీడియో అనేది షూట్ చేయబడింది బిలో 720p రిజల్యూషన్లో. సో ఇప్పుడు చూడండి ఈ వీడియోని మనం స్మూత్గా స్లో మోషన్లోకి ఎలా కన్వర్ట్ చేస్తానో చూడండి. సో దానికోసం మనం చాలా సింపుల్గా ఇక్కడ టిప్స్ని మనం ఫాలో అవ్వచ్చు. ఫస్ట్ ఇక్కడ వీడియో మీద ట్యాప్ చేసుకోవాలి. ఒకసారి ట్యాప్ చేసుకుంటే మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఆప్షన్స్లో మనకి ఇక్కడ స్పీడ్ అని ఆప్షన్ ఉంటుంది చూడండి. ఇక్కడ ఈ స్పీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ స్టాండర్డ్ అండ్ కర్వ్ ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు ఈ మొత్తం వీడియో మనకు స్లో మోషన్లో రావాలంటే, సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం వీడియో స్లో మోషన్లో రావాలంటే ఇక్కడ సో మనకి ఇక్కడ ఒక వైట్ డాట్ ఉంది చూడండి. ఈ వైట్ డాట్ని మనం ఇక్కడ 0.40 చేసేయాలి. ఇక్కడ 40 లేదా ఇక్కడ 30 చేసుకోండి. 30 చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ స్మూత్ అని, ఓకే, ఇక్కడ స్మూత్ అని ఆప్షన్ ఉంది కదా. సో దీని మీద ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకునేది రెడ్ కలర్లో వచ్చే విధంగా చేసుకోవాలి. సో దాని మీద ట్యాప్ చేస్తే మనకు ఆటోమేటిక్గా అది రెడ్ కలర్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ సింపుల్గా ఇక్కడ అరో మా రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను క్లిక్ చేసుకుంటాను. క్లిక్ చేసుకుంటే ఇప్పుడు చూడండి ఈ వీడియో అనేది ప్రాసెసింగ్ అవుతుంది. సో మన నార్మల్గా లో క్వాలిటీలో ఉంది కదా ఈ వీడియో. సో ఇది చాలా స్మూత్గా స్లో మోషన్లోకి వచ్చేస్తుంది చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ 100% ఇది అయిపోయింది. ఇప్పుడు నేను ఈ వీడియోని ప్లే చేస్తాను చూడండి. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో అనేది ఎంత స్మూత్గా స్లో మోషన్లోకి వస్తుంది చూడండి. ఇక్కడ సో మనకు ఫ్రేమ్స్ అనేవి స్ట్రక్ కావడం లేదు. ఇక్కడ చాలా స్మూత్గా స్లో మోషన్ అనేది వచ్చేసింది అనమాట. ఓకే, సో మీరు స్టార్టింగ్లో నార్మల్గా ఏ విధంగా ఉంది చూశారు కదా. సో ఇప్పుడు ఈ విధంగా చాలా ఈజీగా మనం ఒక నార్మల్ వీడియోని స్మూత్గా స్లో మోషన్లోకి కన్వర్ట్ చేసేయచ్చు అనమాట ఇన్షాట్ ఎడిటర్. ఓకే, సో చాలా సింపుల్. అండ్ ఇక్కడ మీరు నార్మల్ వీడియోని స్లో మోషన్లోకి మీరు కన్వర్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆ నార్మల్ వీడియోలో ఉండే ఆడియోని మీరు సపరేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఆడియోని సపరేట్ చేయకుండా మీరు ఆ వీడియోని సింపుల్గా మీరు స్లో మోషన్లో కన్వర్ట్ చేస్తే ఆడియో మొత్తం డిస్టర్బెన్స్ అవుతుంది. సో లేదా మీరు ఇక్కడ నార్మల్ వీడియోని స్లో మోషన్లో ఎడిట్ చేసిన తర్వాత దానికి బ్యాక్గ్రౌండ్లో సాంగ్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్లో మోషన్ చేసినాం కదా, ఇక్కడ మ్యూజిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ సాంగ్స్ మీద క్లిక్ చేసుకొని మీ గ్యాలరీ నుంచి ఇప్పుడు మీకు నచ్చిన సాంగ్ని దీనికి బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకోవాలి. ఓకే, సో స్లో మోషన్ చేసిన తర్వాత యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ వాటర్ మార్క్ అనేది వస్తుంది. సో ఈ వాటర్ మార్క్ని మనం ఫ్రీగానే రిమూవ్ చేసేయచ్చు. ఇక్కడ క్రాస్ సింబల్ మీద క్లిక్ చేసుకుంటే మనకు ఇక్కడ ఫ్రీ రిమూవ్ అని ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఒక 30 seconds యాడ్ అనేది వస్తుంది. సో మనం యాడ్ని కంప్లీట్గా వాచ్ చేసినట్లయితే వాటర్ మార్క్ అనేది మనకు రిమూవ్ అయిపోతుంది. తర్వాత ఇప్పుడు ఇక్కడ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ వీడియోని ఈజీగా మీ గ్యాలరీలోకి సేవ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా చాలా ఈజీగా ఒక నార్మల్ వీడియోని మీరు స్మూత్ స్లో మోషన్లోకి కన్వర్ట్ చేసేయచ్చు. ఓకే, సో వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ.